తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పిన హామీలు ఏవి నెరవేర్చలేదు, ఏది సరిగా పనిచేయడం లేదనే ఉద్దేశంతో వాటి గురించి మనకందరికీ వివరించడానికి మన రాష్ట్ర నాయకులు శ్రీ డాక్టర్ ఎన్ తులసిరెడ్డి గారు ఇక్కడికి రావడము, ఈ సందర్భంగా ఆయన మొత్తం ఈ ప్రభుత్వము దాన్ని ఏమేమి చేయలేదో ఏమేమి చేయాలనో అన్ని కూలంకషంగా వివరిస్తారు. కోడలికి బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాకింది అని ఒక సామెత ఉంది. కరెక్ట్గా ఆ సామెత చంద్రబాబు పాలనకు సరిపోతుంది. గతంలో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు, మిగతా టీడీపీ నాయకులు, జనసేన నాయకులు జగన్ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేస్తూ ఉంది, శక్తికి మించి అప్పులు చేస్తూ ఉంది, రాష్ట్రాన్ని రుణాంధ్రప్రదేశ్గా అప్పుల ఆంధ్రప్రదేశ్గా చేసిందని చెప్పేసి ప్రతిరోజు విమర్శించడం జరిగింది. కానీ ఇప్పుడు టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అదే పని ఇల్లు చేస్తున్నారు. ఈ 2.5 నెలల్లో రిజర్వ్ బ్యాంకు వద్ద సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా 15,000 కోట్ల రూపాయలు రుణాన్ని సేకరించడం జరిగింది. 2.5 నెలలు 15,000 కోట్ల రూపాయలు. 2024 జూన్ 25వ తారీఖున 2,000 కోట్లు, జూలై 2న 5,000 కోట్ల రూపాయలు, జూలై 16న 2,000 కోట్ల రూపాయలు, జూలై 30న 3,000 కోట్ల రూపాయలు, నిన్న ఆగస్టు 27న మళ్ళీ 3,000 కోట్ల రూపాయలు. మొత్తం ఈ 2.5 నెలల్లో 15,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది చంద్రబాబు ప్రభుత్వం. ఇప్పటికైనా చంద్రబాబు ప్రభుత్వం శక్తికి మించి అప్పులు చేయొద్దు, దయచేసి రాష్ట్రాన్ని రుణాంధ్రప్రదేశ్ అప్పుల ఆంధ్రప్రదేశ్ చేయొద్దని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది. పారిశుద్ధ్యం పడకేసింది, పర్యవసానంగా ప్రజారోగ్యం పడకేసింది, పర్యవసానంగా అంటువ్యాధులు ప్రబలిపోతున్నాయి. కాబట్టి ఇప్పటికైనా పారిశుద్ధ్యం మీద ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ఈ యొక్క అంటువ్యాధుల మీద రాష్ట్ర ప్రభుత్వం నివారించడానికి ప్రత్యేక శ్రద్ధ వహించాలని కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది.